ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా 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 థ్యాంక్స్. నేను పెట్టిన షార్ట్ వీడియో టమాటో నిలువ పచ్చడికి చాలా వ్యూస్ వచ్చాయి. అందుకే నేను ఈ టమాటో నిలువ పచ్చడి వీడియోని తీసి పెడుతున్నాను. షార్ట్ని ఎలాగైతే మీరు చూసారో చాలా వ్యూస్ వచ్చాయో అలాగే లాంగ్ వీడియోకి రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టమాటోస్ని వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని డ్రై క్లాత్ తీసుకొని తుడుచుకొని ఆరబెట్టుకోవాలి 5 to 10 minutes. మేము కేజీ-పావు టమాటోస్ తీసుకున్నాము. కేజీ-పావు టమాటోస్కి 1/2 kg చింతపండు, 1/2 kg ఉప్పు, 1/2 kg కారం పట్టింది మాకు. ఇలాగా టమాటోస్ అన్నీ ఆరిపోతాయి. మనం ఇంతలోకి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 1/2 kg చింతపండు గింజలు లేకుండా తీసుకోవాలి. గింజలు లేకుండా తీసుకొని ఇందులో ఆరిపోయిన టమాటోస్ని కట్ చేసుకోవాలి. ఇలాగా మీరు చేతితో కట్ చేసుకోవాలి, లేదా చాప్ బోర్డ్ మీద కట్ చేసుకున్నట్లయితే కింద ఒక పెద్దపాటి ప్లేట్ పెట్టుకొని దాంట్లో కట్ చేయాలి. అప్పుడు టమాటోస్లో ఉన్న జ్యూస్ ప్లేట్లో పడుతుంది. ప్లేట్లో పడ్డ జ్యూస్ గిన్నెలో వేసుకోవచ్చు. అప్పుడు లేదా హ్యాండ్తో కట్ చేయడం వచ్చిన వాళ్ళు చేతులతో ఇలా కట్ చేసుకోండి. అప్పుడు జ్యూస్ డైరెక్ట్గా గిన్నెలో పడిపోతుంది. ఇలాగా పెద్ద పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలి టమాటోస్. టమాటోస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత గ్లాస్ ఉప్పు అంటే 1/2 kg ఉప్పు తీసుకొని టమాటోస్ మీద పోసుకోవాలి. పోసుకొని టమాటోస్ని ఉప్పుని బాగా పిసుక్కుంటూ కలుపుకోవాలి. అప్పుడు టమాటోస్లో ఉన్న వాటర్ మొత్తం దిగి చింతపండులో పడుతుంది. అప్పుడు చింతపండు మంచిగా నాని సాఫ్ట్గా అవుతుంది. మనం వాటర్ వేయకుండానే మంచిగా మెదుగుతుంది. ఇలా చేయడం వల్ల ఈ టమాటో పచ్చడి చాలా రోజులు నిలవ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. త్వరగా బూజు పట్టదు. మనం 1 year దాకా తినచ్చు. మొత్తం ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసి బాగా దోరగా వేయించాలి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడు సువాసన వస్తుంది. ఆ వాసన రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. వీటిని మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకొని పచ్చళ్ళలో వేసుకుంటే ఆ స్మెల్ బాగా వస్తుంది. టేస్టీగా కూడా ఉంటుంది. వీటిని పక్కన పెట్టి చల్లార్చుకుందాం. ఇంతలోకి గార్లిక్ని తీసుకొని ఇలాగ పొట్టు తీసుకున్నాము. మేము 1/2 kg గార్లిక్ తీసుకున్నాము 1/2 kg టమాటోస్కి. వాటిని నీట్గా పొట్టు తీసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చల్లారిపోయిన మెంతులు ఉన్నాయి కదా, మార్నింగ్ పెట్టుకున్నవి, వాటిని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా మెత్తగా ఉండాలి పౌడర్. గ్రైండర్ ఆన్ చేసుకొని గ్రైండర్లో ఫస్ట్ గార్లిక్ వేసుకోవాలి. మనం పొట్టు తీసి పెట్టుకున్నవి వేసుకొని కొంచెం మెదగనివ్వాలి. మార్నింగ్ మనం పిసుక్కొని పెట్టిన టమాటోస్ ఉన్నాయిగా, వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటోస్, చింతపండు, సాల్ట్ని ఈ మిక్స్ చేసి పెట్టుకున్న టమాటోస్, చింతపండు, సాల్ట్ని గ్రైండర్ ఆఫ్ చేసి వేసుకోండి. లేదా ఇలా మధ్య మధ్యలో గంటతోటి కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఈ టమాటో నిలువ పచ్చడి చేసేది మా పెద్దమ్మ. మా పెద్దమ్మ ఏ కర్రీ ఉన్నా కానీ పచ్చడితో మాత్రం ఖచ్చితంగా తింటుంది. మీలో ఎవరైనా ఇలా ఉన్నారా? ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఏ పచ్చడి అంటే ఇష్టమో కూడా చెప్పండి. చూసారు కదా ఇలాగా మెరిగాక మనము ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్ తీసుకున్న గ్లాస్ తోటి కొలత తీసుకున్నాము. కారం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. మనం గ్రైండర్ని ఆఫ్ చేసుకొని కారం పోసుకోవాలి, లేదంటే మీద పడుతుంది. గ్రైండర్ ఆఫ్ చేసి గ్లాస్ కారం వేసుకున్నాను. కొంచెం నిండా వేయమంది మా పెద్దమ్మందికి, మళ్ళీ ఇంకోసారి వేసాను. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతు పిండి ఉంది కదా, 2 tablespoons వేసుకున్నాను. వేసుకొని ఇలాగా ఇంకాస్త మెత్తగా మెదగనియాలి. చూసారా పచ్చడి ఎంత రెడ్ కలర్లో ఉందో. ఇంక
అంతే. ఇలా మెరిగిన పచ్చడిని మనం ప్లాస్టిక్ బాక్స్లోకి స్టోర్ చేసుకోవాలి. స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఏమవుతుందంటే కారం వల్ల స్టీల్ బాక్స్ మొత్తం రెస్ట్ వచ్చేసింది. అందుకే ఇలా ప్లాస్టిక్ బాక్స్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం ఈ పచ్చడి 1 year దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం దీన్ని తాలింపు వేసుకోవచ్చు, కానీ పల్లి నూనెతో వేసుకుంటే ఆయిల్ పోసుకోవాలి. నేను అందుకనే పల్లి నూనె ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపులు ఎండుమిరపకాయ వేసుకుని అవి బాగా వేగిన తర్వాత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయ కలర్ చేంజ్ అయ్యేదాకా ఆగాలి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. తర్వాత పొయ్యి ఆఫ్ చేసి కరివేపాకు వేసుకోవాలి. అప్పుడు పచ్చడిలో ఉన్న కారం వల్ల తాలింపు వేసిన 2-3 రోజులకి పచ్చడి నల్లగా మారుతుంది. అందుకనే గోరువెచ్చగా ఉన్నప్పుడు నూనె మనం పచ్చడి వేసుకుని అయ్యాక అంతే మన పచ్చడి. కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.